నమస్తే. నేను మీ నరసింహ శాస్త్రి. భారత్ మీద రాబోయే 24 గంటల్లో నేను టారిఫ్‌ల్ని పెంచబోతున్నా అని ట్రంప్ మరొకసారి భారత్ మీద విరుచుకుపడ్డాడు. ట్రంప్ మాట్లాడుతూ, మేము ఎంత చెప్పినా భారత్ మా మాట వింటలేదు. రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లో క్రూడ్ ఆయిల్ని కొంటూనే ఉంది. ఆ నిధులతోనే రష్యా యుక్రెయిన్తో 3 సంవత్సరాలుగా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇలా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి భారతదేశ విధానాలే కారణమని ట్రంప్ దుమ్మెత్తిపోశాడు. ఈ విషయానికి స్పందిస్తూ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ భారతదేశం ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశమని, ఆ దేశం మీద అమెరికా ఇలా ఏ రకంగా పెత్తనం చేస్తుందని, భారత ఎగుమతులు వాణిజ్య విధానాలు భారత్కు సంబంధించిన విషయం అని, ఆ విషయంలో అమెరికా ఎలా జోక్యం చేసుకుంటుందని పుతిన్ అమెరికాని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరి భారత్ ఏం చేయబోతోంది? అమెరికా ప్రెషర్కి తలొగ్గి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని కొనడం ఆపేస్తుందా? లేదా అమెరికా విధానాల్ని, అమెరికా హెచ్చరికల్ని పక్కన పెట్టి యథావిధిగా క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందా? చూడాలి పరిస్థితులు ఏ విధంగా భారత అమెరికా సంబంధాల్ని, మోడీ ట్రంప్ సంబంధాల్ని మారుస్తాయో, అది ఏ రకంగా భారత ఆర్థిక వ్యవస్థకి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ.